కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనలో 10 మంది చనిపోవటం తీవ్రంగా కలిచివేస్తోంది. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ రకంగా బాధ కలిగించేటువంటి సంఘటన పునరావృతం అవటం అన్నది గతంలో తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో 6 మంది చనిపోవటము, ఇప్పుడు 10 మంది చనిపోవటము, తొక్కిసలాటలో మరో 30 మందికి పైగా గాయపడ్డము చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఆ కుటుంబాలకంతా కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్న మాటలు రావటం లేదు. ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇలాంటి పర్వదినాలలో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం అన్నది ఇక్కడ అన్నింటికంటే పెద్ద సమస్య. మొన్న తిరుమలలో, ఆ తరువాత సింహాచలంలో, మళ్ళీ ఈ రోజున కాశీబుగ్గలో ఈ 3 కూడా విష్ణుమూర్తి ఆలయాలే. పండుగల రోజున చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసి కూడా ఈ ప్రభుత్వం హిందూ ధర్మానికి, హైందవానికి మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని మాటలు చెప్పేటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి శ్రద్ధ వహించాలా అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భక్తులకు అన్యాయం జరిగింది, ఆనాడు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి, ఈ చెబుతూనే కాలం గడుపుతున్నారే తప్ప ఏ రకంగా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలా అన్నటువంటి ఆలోచన, ఆ ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవటం. మరి మొన్న సింహాచలంలోనే, శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగింది. అంతకుముందే ఒక 5-6 నెలల ముందు తిరుమలలో తొక్కిసలాటల్లో 6 మంది చనిపోయారు, దాదాపు 50 మంది గాయపడ్డారు. మళ్ళీ అలా